నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు? రండతో ఏం కొట్లాడుతుంది? దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచింది. నేను నువ్వు దిరును అనుకున్నా కానీ గిట్ట అనుకోలేదు చెప్పలేదు. నువ్వు దిరును అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేయాలి. ఏమని? అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పాను నేను. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ దాన్ని ఇలా మనం మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గిద్దే అన్న ఈయనోని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు. అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించింది, మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది. 25 ఏళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ఉన్న రోజులు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇక్కడ. భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, జాగలు పంచించిన పార్టీ. బాలాజీనగర్ రూపశిల్పి బాలాజీనగర్ గుడిసెలు కొడగొడుతున్నాడు. దివంగత నరేంద్ర గారు వచ్చి కొడక కూల్సవా అని చెప్పి ఆఫీలు చెప్తాం మా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది, ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాళ్ నగర్ కావచ్చు, దత్తాత్రేయ నగర్ కావచ్చు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు గూడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఉన్నాం బిడ్డ, మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీకు అర్థం కావాలి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ. మీ ముఖాలకు అంతకుమున్న ముఖ్యమంత్రి కూడా నేను 100 సార్లు చెప్పిన, నువ్వు ఇలా ఏ డబుల్ బెడ్రూమ్ కట్టినావో ఈ డబుల్ బెడ్రూమ్ దాంట్లో 2,50,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని చెప్పిన. ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీ ఏం లేదు, సరుకు లేదు. ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ, ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన. వీళ్ళ కోట్పల్లి కడుతున్నాం, 940 కోట్ల బ్రిడ్జ్ మనం కడుతున్నాం. ఉప్పల్లో వాడు దివాళీ చేసి కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం. మొన్న ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మనం కట్టినాం. ఎలిమినార్కి వేస్తున్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్ మనం కడుతున్నాం, బ్రిడ్జ్ మనం కడుతున్నాం. ఇవాళ శంషాబాద్లో ఫ్లైఓవర్ల మీద రీజన్గా పోయేటువంటి బ్రిడ్జ్ అని మనం కడుతున్నాం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. మీకు అర్థం కావాలి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోవాలి. పక్కా మొత్తం ఎంపీలు 3.